హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎపిసోడ్ 3. నాని పక్కా ప్లానింగ్ తో పారడైస్ మూవీని ముందుకు తీసుకెళ్తున్నాడు భయ్య. నాని కెరీర్ లోనే ఇది పెద్ద బడ్జెట్ మూవీ. భారీ భారీ సెట్లు, వందల కొద్ది జూనియర్ ఆర్టిస్టులు, సంథింగ్ పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఏదో కుక్ చేస్తున్నాడు. కొన్ని రీజన్స్ వల్ల ఈ సినిమా 2 months పాటు ఏ షూటింగ్ లేకుండా ఆపేయాల్సి వచ్చింది. సో షూటింగ్ డిలే అయింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ రెస్పాన్స్ వల్ల మళ్ళీ మూవీ టీమ్ మంచి ఊపులో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. అండ్ ఎలాగైనా ఈ మూవీని ఈ సంవత్సరం August 21st కి రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఒక రచ్చ మొదలైంది. వారణాసి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ బౌంటీ హంటర్ అని, సేమ్ కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ లాగా ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. మన టిఎఫ్ఐ యువత ఖాళీగా ఉండి ఇలాంటివన్నీ కనిపెడుతూ ఉంటారన్నమాట. అసలు కల్కి సినిమాకి వారణాసి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? కానీ మన వాళ్ళు లింక్ చేసేస్తారు. అది మన వాళ్ళ టాలెంట్, గొప్పతనం. దురంధర్ 2 సినిమా నార్త్ లో ఎరగొట్టేస్తుంది. 1000 కోట్ల క్లబ్ కి చాలా దగ్గరగా ఉంది. కానీ మన తెలుగులో ఈ సినిమా బుకింగ్స్ పెద్దగా లేవు, ఎస్పెషల్లీ ఆంధ్రాలో. మరి లాంగ్ రన్ లో మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఎలాగో దురంధర్ 2 టాపిక్ వచ్చింది కాబట్టి దురంధర్ 2 రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఒకసారి చూడడం వల్ల ఉంటే చూసేయండి. శర్వానంద్ కెరీర్ నారి నారి నడుమ మురారి సినిమా తర్వాత ఫుల్ స్వింగ్ లో ఉంది. నెక్స్ట్ రాబోతున్న బైకర్ మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బైకర్ మూవీ April 3 రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత భోగి సినిమాకి ఆల్రెడీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫ్యాన్సీ రేట్ కొనుక్కున్నారు. జనరల్ గా టీజర్ ట్రైలర్ చూసాక గానీ ఓటీటీ డీల్ ని క్లోజ్ చేయని ఈ రోజుల్లో సినిమా ఇంకా షూటింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడే మూవీ ఓటీటీ రైట్స్ ని కొనుక్కోవడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది. పెద్ద మూవీ నుంచి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక మాస్ ట్రీట్ ఉండబోతుందంట. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజ్ అయినా అది సెన్సేషన్ అవుతుంది. మరి ఫైనల్ గా పెద్ద గిరిగీసి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండమని మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ April 30 గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుంది. కృతి శెట్టి ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ భయ్య. అనిల్ రావుపూడి వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు కదా. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన కృతిని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అంట. కృతికి సినిమా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి, కానీ కలిసి రావట్లేదు. కార్తీతో సినిమా ఫ్లాప్, ప్రదీప్ రంగనాథ్ తో సినిమా రిలీజ్ డిలే అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో సినిమా. ఈ సినిమా అయినా తనకు కలిసి వస్తుందో లేదో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నానమ్మా. ఎన్టీఆర్ బర్త్డే రోజున డ్రాగన్ మూవీ నుంచి గ్లిమ్స్ గానీ టీజర్ గానీ రిలీజ్ అవబోతుందంట. ఫ్యాన్స్ కి మాత్రం పక్కా ట్రీట్ ఉంటుందని మూవీ టీం చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుంది. వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. ఇప్పటికే 1 month పాటు ఈ మూవీని షూట్ చేశారంట. ప్రెసెంట్ మూవీ టీమ్ బ్రేక్ లో ఉంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో ఇవి ఇవాల్టి సినిమా న్యూస్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా ఏ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కావాలో, రివ్యూస్ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.